ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అమరావతి రైతులకి భారీ ఊరట లభించింది. రాజధాని అమరావతి ప్రాంత రైతులకి గతంలో ఇచ్చిన ప్లాట్లని ఏకపక్షంగా రద్దు చేసి ప్రత్యామ్నాయంగా మరో చోట ఇచ్చేందుకు సిఆర్డీఏ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్లాట్లను రద్దు చేసే ముందు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోకపోవడాన్ని ఆక్షేపించింది. సిఆర్డీఏ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, ఇది రైతుల పౌర హక్కుల మీద ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడింది. భూసేకరణ విధానంలో సేకరించిన భూముల్లో రైతులకు ఇచ్చిన ప్లాట్లని రద్దు చేసేలా ఇచ్చిన ప్రొసీడింగ్స్, నోటీసుల్ని న్యాయమూర్తి జస్టిస్ నరేంద్ర, జస్టిస్ విజయ్తో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. సిఆర్డీఏ చట్ట నిబంధనలు, సహజ న్యాయ సూత్రాలను పాటిస్తూ ప్లాట్ల రద్దు ప్రక్రియను మళ్లీ ప్రారంభించవచ్చని సిఆర్డీఏ ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించింది. రైతులకు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసే ముందు నోటీసులు ఇచ్చి వారి అభ్యంతరాలు స్వీకరించకపోవడం ఏంటని ప్రశ్నించింది. చట్ట నిబంధనలను అనుసరించడంలో అధికారులు విఫలమయ్యారని స్పష్టం చేసింది. అధికారుల చర్యలు సివిల్ వివాదాలకి దారితీసేవిగా ఉన్నాయని హెచ్చరించింది. యజమానులకి నోటీసులు ఇచ్చి వారి అభ్యంతరాలు పరిగణలో తీసుకున్న తర్వాత ప్లాట్ల రద్దు మీద రాతపూర్వక ఆదేశాలు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడింది. తీర్పు కాపీ అందిన వారం రోజుల్లో పాటు ప్లాట్ల యజమానులకి నోటీసులు పంపించాలని ఆదేశించింది. ఈ నోటీసుల్లో ప్లాట్లని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో కారణాలని అందులో ప్రస్తావించాలి. రద్దుకి ఏ నిబంధనకి సంబంధించి అవకాశం కల్పిస్తుందో కూడా వెల్లడించాలి. నోటీసులు ఇచ్చాక 3 వారాల్లో రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి. తర్వాత మరో 2 వారాల్లో తమ వాదనలు వినిపించేందుకు రైతులకు అవకాశం ఇవ్వాలి. తర్వాతే తగిన ఉత్తర్వులు ఇవ్వాలని సిఆర్డీఏకి హైకోర్టు ఆదేశించింది. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసి మరో చోట ఇచ్చేందుకు సిఆర్డీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ల మీద విచారణ జరిపిన సింగిల్ జడ్జి పిటిషనర్లకు కేటాయించిన ప్లాట్లని రద్దు చేయొద్దని జనవరి 25న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. మరో చోట్ల ప్లాట్లు తీసుకునేందుకు అంగీకరించిన రైతుల విషయంలో ప్రక్రియ కొనసాగించుకోవచ్చని తెలిపారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల మీద రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్డీఏ ధర్మాసనం ముందు అప్పీలు వేశాయి. భూ సమీకరణ కింద తీసుకున్న భూముల్లో మాత్రమే రైతులకు ప్లాట్లు కేటాయించాలని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లలో కొందరికి భూసేకరణ కింద తీసుకున్న భూముల్లో ప్లాట్లు కేటాయించాలని, వాటిని మాత్రమే రద్దు చేసి వేరే చోట ఇచ్చేలా చర్యలు ప్రారంభించామన్నారు. ప్లాట్లను రద్దు చేసే అధికారం సిఆర్డీఏకి లేదని, ఏకపక్షంగా రద్దు నిర్ణయాన్ని తీసుకునే ప్రత్యామ్నాయంగా ప్లాట్లు కేటాయిస్తుందని పిటిషన్ల తరఫున లాయర్లు వాదించారు. చట్ట నిబంధనల్ని, సహజ న్యాయ సూత్రాల్ని పాటించలేదు అని తెలుపుకొచ్చారు.